హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక టోటల్గా ఒక 10 డిఫరెంట్ జార్జెట్ శారీ కలెక్షన్స్ని షేర్ చేయడానికైతే కనుక రెడీగా పెట్టేశానండి మన వీడియో కోసం. నేను కట్టుకున్నటువంటి ఈ రఫల్డ్ జార్జెట్ శారీ ఎలా ఉంది, దీని లింక్ ఆల్రెడీ మనం అయితే కనుక ఇంతకుముందు శారీలో కలెక్షన్లో చూపించినప్పుడు ఆల్రెడీ ఇచ్చానమాట. మంచి డిజైనర్ శారీస్ వీడియో చేసినప్పుడు అండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. దాంట్లో కూడా ఇంతే మంచి కలర్ఫుల్ డిఫరెంట్ క్యాటలాగ్స్ అయితే చూపించానమాట. నేను ఈ శారీస్తో పాటుగా ఈ శారీని కూడా అయితే కనుక మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకవేళ అది ఎవరైనా మిస్ అయినా కానీ ఈ వీడియోలో కూడా మీరు దీన్ని చూసుకోవచ్చు, పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. స్టైలిష్ అండ్ ట్రెండింగ్ శారీ. సైడ్లో నేను ఒక ఫోటో కూడా పెడతానండి, లైక్ కంప్లీట్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందని. బ్లౌజ్ కూడా నేను ఏంటంటే ఇది జీన్స్ మీద లైక్ టాప్ లాగా మీరు వేసుకునేటువంటి ఒక టాప్ లాంటిదని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా నేను మీషోలోనే చాలా లో ప్రైస్లోనే తీసుకున్నానండి. హైలీ రికమెండెడ్. ఇది కూడా ఇట్లా ఎప్పుడైనా డిఫరెంట్గా వేసుకోవాలనుకున్నప్పుడు అట్లా కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వరకు వస్తుంది మనకి బ్లౌజ్ అనేది. అండ్ మనం అలా వేసుకుంటే టాప్ జీన్స్ మీదకి వాడవచ్చు, ఇలా వేసుకుంటే దీన్ని కొంచెం బ్లౌజ్ లాగా వాడుకోవచ్చు. సో ఇదేంటంటే స్మోకీ కాన్సెప్ట్తో వస్తుందండి. సో కాబట్టి మనకి పర్ఫెక్ట్ ఉంటుంది. దీనికి ఎట్లాంటి బ్లౌజ్కి వచ్చేలాగా హుక్స్లు ఫ్రంట్ బ్యాక్ అట్లా ఏమి ఉండదు, జస్ట్ టాప్ లాగా వేసేస్తే కనుక ఫస్ట్ శారీ అండి. సో చాలా బాగుంది కదా, నేను వేసుకున్నటువంటి మంచి రాణి పింక్. జస్ట్ ఇదైతే కనుక నా దగ్గర కాంబినేషన్ బ్లౌజ్ సెట్ చేశాను, కానీ దీనిలో కూడా సెల్ఫ్ రిలేటెడ్లో అయితే కనుక చక్కగా లైట్ వెయిట్ మిర్రర్ వర్క్లో బ్లౌజ్ వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ శారీ అయితే కనుక మనం చూసుకుందాము. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇదేంటంటే ఇది ఒక్కటి డోలా రిలేటెడ్. యాక్చువల్గా నేను టోటల్గా 10 చూపిద్దాం అనుకున్నాను. బై మిస్టేక్ ఒకటే సారీ నేను 2 ప్లేస్ చేశాను అనమాట చూసుకోకుండా. అందుకోసం అయితే ఈ డోలాని మాత్రం దీనికి యాడ్ చేశానండి. సో మీరు ఇలా 9 ప్లస్ నా సారీతో కలుపుకొని 10 చేసుకోండి. నేను ఇంక ఎక్స్ట్రా ఇదైతే కనుక మీకు చూపెడుతున్నాను. అండ్ రీసెంట్గా నేను 30 మినిట్స్ రిలేటెడ్లో అయితే కనుక ఒక వీడియో ఇచ్చానండి. దాంట్లో మీకు అయితే కనుక ఇయర్ రింగ్ బాక్స్ చూపెడదాం అనుకున్నాను, మర్చిపోయాను. అది కూడా ఒకసారి మీకు జ్యువెలరీ బాక్స్ కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలోనే. ఇది డోలా రిలేటెడ్. సో ఇది మాత్రం ఒకసారి దీనికి రిలేటెడ్గా ఉంటుందని అయితే కనుక నేను షేర్ చేసేస్తున్నాను. రీసెంట్గా మనం కంప్లీట్ కలెక్షన్ పార్టీ వేర్ రిలేటెడ్ డోలా పైన ఇచ్చామండి. ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. కంప్లీట్ సంక్రాంతి ఫెస్టివల్స్ కోసం అయితే కనుక ఇచ్చాము. అండ్ మెగా సేల్ కూడా రాబోతుంది 4th and 5th. అప్పుడు తీసుకున్నా కానీ మీకు అయితే కనుక బెస్ట్ ప్రైస్లోనే అన్ని దొరుకుతాయండి. అండ్ ఈరోజు అయితే కనుక ఫస్ట్ వన్, కాకపోతే స్టాక్ అవుట్ ఉంటాయో ఉండలేమో చెప్పలేము. మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఫటాఫట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద అప్ టు 70% వరకు మనకి మెగా సేల్లో 4th and 5th అయితే కనుక మనకి మీషోలో రన్ అవుతుంది. ఒకసారి అయితే కనుక చూసుకోండి. ఏమైనా కార్ట్లో ఉండుంటే కనుక ఫటాఫట్ వాటిని అయితే కనుక క్లియర్ చేసేసుకోండి. బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది నార్మల్ ప్రైస్ కన్నా. పళ్ళు అండి ఇది. సో ఇది కూడా సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లెంత్ కూడా చాలా బాగుంది. కంటిన్యూషన్ అయితే కనుక మనం ఇలాగే చూసుకుంటూ శారీ లెంత్ అయితే కనుక కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాము. పైన వచ్చేసేమో మనకి ఇలాగా చిన్న బార్డర్ వచ్చింది, కిందేమో మనకైతే కనుక మీడియం లెంత్లోనే మనకి ఈ బార్డర్ అయితే కనుక మంచి కలర్ కాంబినేషన్ పేద వచ్చిందండి. మంచి మెరూనిష్ కాంబినేషన్. యాక్చువల్లీ ఇది మెజెండా పింక్ రిలేటెడ్, మెరూన్ కూడా కాదు. మెజెండా పింక్ అయితే కనుక ఇది కరెక్ట్ సరిపోద్దని చెప్పవచ్చు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి, 80 సెంటీమీటర్. శారీ కంటిన్యూషన్ అయితే కనుక మనకి జరీ బార్డర్ వచ్చింది కదా, అదే కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది. అండ్ శారీ వేసుకుంటే కనుక చాలా సింపుల్గా లైట్ వెయిట్గా అయితే కనుక బాగుంటుందండి. రెగ్యులర్ యూస్కి అయితే కనుక చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒక్కసారి అయితే కనుక చెక్ చేయండి, నచ్చింది అనుకుంటే. నైస్ కలర్, నైస్ డిజైన్. సో డోలా ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్గా చూసుకోండి అండి, నచ్చింది అనుకుంటే. క్లోజప్ లుక్లో ఒకసారి అయితే కనుక ఫ్యాబ్రిక్, కలర్ కాంబినేషన్, డిజైన్ అన్నీ కూడా మీకు చూపెడుతున్నానండి. సో ఇది ఓవరాల్గా అయితే కనుక మన ఫస్ట్ శారీ. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ కూడా షేర్, అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చున్నానండి. ఒకసారి చెక్అవుట్ చేయండి. దాన్ని బట్టి మీకు ఏది కావాలో పర్చేజ్ చేసేసుకోండి. జార్జెట్లో సాఫ్ట్ జార్జెట్ అండి, బటర్ జార్జెట్ అని కూడా చెప్పొచ్చు. అంత మెత్తగా అయితే కనుక ఇట్లా ఫ్లోయిగా ఫ్లెక్సిబుల్గా ఉంది శారీ. మంచి గ్రీన్ కలర్లో ఉందండి. ఇదైతే కనుక డైలీ యూజ్ కోసం అయితే కనుక హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి. అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది, చాలా మెత్తగా ఉందండి. బటర్ జార్జెట్ శారీ అంటే తెలుసు కదా మనకి ఎంత మెత్తగా ఉంటాయో. అండ్ ఆ రిలేటెడ్ శారీ అనమాట. దానిపైన మనకి ఏంటంటే ఫ్లోరల్ కాన్సెప్ట్లో మనకి శారీ అనేది ఇదిగో ఇలా వస్తుంది. సో ఇదైతే కనుక మనం పళ్ళు దగ్గర నుండి చూద్దామండి. శారీ వచ్చేసి ఇక్కడ నుండి పాయింట్ వచ్చేసింది. ఓకే, మంచిగా ఉంది. ఇది కూడా లైట్ వెయిట్ ఉంది, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది. చాలా బ్లౌజులకి అయితే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ కావాలంటే కనుక ఫ్యాబ్రిక్ లాగా దీని ఏదైనా ఒక గౌన్ లాగా కూడా కుట్టించుకోవచ్చు అండి. అనార్కలి టైప్ ప్యాటర్న్ రిలేటెడ్. మొత్తం అంతా కూడా గ్రీన్ మీద ఎల్లో అండ్ ఈ పీచ్ కలర్ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగా కనబడుతుంది స్టైల్ అనేది. ఎవరైనా ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక ఇలా ఒకసారి అయితే కనుక మీరు చెక్అవుట్ చేయండి అండి. ఇది కట్ చెంగు పాయింట్. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ సేమ్ సెల్ఫ్లోనే అయితే కనుక మనకి
గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారనమాట. హైలీ రికమెండెడ్ అండి. 5 స్టార్ రేటింగ్ ఇస్తాను నేనైతే మాత్రం. బికాజ్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్కి కాదు, మెత్తదనానికి, క్వాలిటీకి అండి. రెండు బాగున్నాయి, మెత్తదనము బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా మీకు వేసుకుంటే సారీ అనేది ఇలా వస్తుంది. అండ్ రెగ్యులర్ యూజ్ మీద అయితే కనుక చాలా బాగుంటుంది. ఇట్లా ఎల్లో కాంబినేషన్కి బాగుంది, సమ్ టైమ్స్ గ్రీన్ సెల్ఫ్ కలర్లో మనం వేసుకోవడానికి బాగుంటుంది. ఈ కలర్ మనకి పీచ్ అండ్ ఈ రిలేటెడ్ వచ్చింది కదా రెడ్ కాన్సెప్ట్లో, అలా కూడా అయితే కనుక మీరు డిఫరెంట్ 4-5 బ్లౌజ్తో కూడా మీరు మ్యాచ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. మెయిన్ క్వాలిటీ చాలా సాఫ్ట్నెస్ ఉంది, ఫ్లోయీ ఉంది, మెటీరియల్లో లెంత్ ఉంది. సో అన్ని రకాలుగా కూడా మీరు అయితే కనుక వాడుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా ఉందండి. సో నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూపెడతాను. యాక్చువల్గా ఈ సారీ నేను చూసుకోకుండా 2 పెట్టాను అనమాట. సో టోటల్ 10 అయినాయి అని అనుకున్నాను. సో కాబట్టి ఈరోజు నా శారీతో కూడా కలుపుకుని 10 చేశానండి. సో దీన్ని ఇంకొక సారీ అయితే కనుక ఇంకా క్వాంటిటీ 2 వచ్చింది కాబట్టి పక్కకు పెట్టాను. యాక్చువల్గా 2 ప్లేస్ చేసేసాను అనమాట. సో చూడొచ్చండి, యాజ్ డీ సారీ యాక్చువల్గా నేను చూసుకోకుండా క్వాంటిటీ 2 ప్లేస్ చేసేసాను అనమాట. అందుకోసమే సో నేను చెప్పాను, మళ్ళీ నమ్ముతారో లేదో అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి అయితే కనుక చూపెడుతున్నానండి. యాజ్ ఇట్ ఈజ్ సారీ 2 ఆర్డర్ ప్లేస్ చేయడం వల్ల ఇంకొక సారీని నేను మీకు షేర్ చేయలేక నా సారీని 10th కింద కలుపుకోవాల్సి వచ్చింది జార్జెట్స్లో కోసం అనేసి. యాష్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అండ్ జార్జెట్స్ డైలీ వేర్కి చాలా బాగుంటాయి, అందరికీ తెలుసు. ఆఫీస్ వేర్కి బాగుంటాయండి. సో రెగ్యులర్ యూజ్ మీద అయితే కనుక మెయిన్గా మనం జార్జెటే ప్రిఫర్ చేస్తాం కాబట్టి రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు, మిషన్ యూజ్ చేసుకోవచ్చు, తొందరగా ఆరిపోతాయి కాబట్టి మనకి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అనమాట. ఇది కూడా మనకి సింపుల్ సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి, ప్లెయిన్గా ఏం రాలేదు. ట్రై చేస్తాను నేను క్లోజప్ లుక్లో కెమెరా కొంచెం దగ్గరగా ఇవ్వడానికి, ఆ డిజైన్ మేబీ క్యాప్చర్ అవుతుందేమో అనేసి. సో ఓవరాల్గా అయితే కనుక ఈ కలర్ కాంబినేషన్ ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే సారీ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. పింక్ కలర్తో కూడా మీరు రిలేట్ చేసుకుని వేసుకోవచ్చు అండి. ఇంకేదైనా కాంట్రాస్ట్ టచ్లో కూడా మీకు మిక్స్ అండ్ మ్యాచ్లో వెళ్తుంది అనుకుంటే కూడా వేసుకోవచ్చు. బ్లాక్ వేసుకోవచ్చు, అక్కడక్కడ కూడా షేడ్ అనేది యాష్లో అయితే కనుక మనకి మిక్స్ ఉంది కాబట్టి బ్లాక్ స్ట్రోక్ అనేది లీవ్స్లో, అలా కూడా మీరైతే కనుక కాంబినేషన్ని చక్కగా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అండ్ గౌన్స్ని కూడా మీరైతే కనుక కుట్టించుకోవచ్చు అనమాట. సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ సారీ అండి. సో మీ ముందే ఓపెన్ చేశాను అంతా కూడా. ఇది మీరు చూసుకున్నట్లయితే కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి. మరొక సారీలోకి వెళ్ళబోయే ముందు నేను మీకు ఒక జ్యువెలరీ బాక్స్ షేర్ చేస్తానని చెప్పాను కదా ఈ వీడియోలో. అండ్ ఇది కూడా చాలా బాగుందండి. ఇదేంటంటే మనకి ఇట్లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జ్యువెలరీ మనకి ఏమైనా పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి అనుకుంటే కనుక దాన్ని బట్టి మీకు లోపల ఇట్లాగా ర్యాక్స్ లాగా మీ అంతటి మీరే, ఇప్పుడు కొంచెం పెద్దగా ఉందనుకోండి, సో కొంచెం స్పేస్ ఎక్కువ కావాలనుకుంటే అలా వదిలిపెట్టేసి మనం ఇలాగైతే కనుక వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు లోపల ర్యాక్స్ లాగా అనమాట. ఇవన్నీ కూడా అందుకోసమే ఇచ్చారు. ఇవి అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఇలా పార్టీషన్స్ అనుకోండి, లేకపోతే ఇలాగా నేను ఫస్ట్ ఇదైతే కనుక సెట్ చేశాను, మీరు చూసుకోవచ్చు. చాలా ఈజీగానే పెట్టేసుకోవచ్చు అండి. సో ఏంటంటే అడ్జస్ట్ చేసుకునే దానికి బాగుంటుంది. సో దానికోసం అయితే నేను ఒకటి తెప్పించాను. చాలా లైక్ మొత్తం అంతా అయిన తర్వాత అయితే చాలా జ్యువెలరీ అనేది మనకి మెయిన్గా ఇయర్ రింగ్స్, సింపుల్ చైన్స్ అన్నీ కూడా పడతాయండి. క్వాలిటీ చాలా బాగుంది, బెస్ట్ ప్రైస్లో ఉంది. ఎవరైనా చెక్అవుట్ చేయాలనుకుంటే చెక్అవుట్ చేయొచ్చు. చాలా సింపుల్గా అయితే కనుక తీసేసుకుని ఇలా ఎక్కడికక్కడ మనం అయితే కనుక ఈజీగా వాడుకోవడానికి తేలికయ్యే మార్గం. అండ్ గిఫ్టింగ్గా కూడా ఇది చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ లో ప్రైస్లో అయితే ఉంది కాబట్టి నేను తీసుకున్నానండి, అందుకోసమే దాన్ని షేర్ చేశాను అనమాట, మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనేసి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి, జార్జెట్ శారీలో. ఇది పింక్ కలర్ కాంబినేషన్ రిలేటెడ్లో అయితే కనుక ఇది కూడా చాలా బాగుంది. అండ్ కొంచెం చూడగానే ఇది ఎట్లా ఉందంటే కొంచెం సన్న లైన్స్ లాంటివి ఉంటాయి కాబట్టి ఎవరైనా చూడంగానే సడన్గా ఈ శారీని అయితే కనుక కోటా శారీ అనుకుంటారనమాట. లైక్ అట్లా వచ్చేసింది కాంబినేషన్ అనేది. బ్లౌజ్ అనేది రా సిల్క్ మెటీరియల్ పైన తీసుకున్నారు. ఇది నార్మల్ క్లాత్ ఉందండి. ఇదైతే నేను అసలు రికమెండ్ చేయను కాబట్టి బ్లౌజ్ గురించి నేనేం చెప్పను, అది పక్కన పెట్టేశాను. సో శారీలో అయితే కనుక మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో చాలా రకాల బ్లౌజెస్తో మీరైతే కనుక యూజ్ చేసుకోవచ్చండి. సో శారీ అయితే కనుక మనం కాంబినేషన్ పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. మనకి పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది. కొంచెం బార్డర్ లాగా అయితే కనుక కిందంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది మనకి వేశారు. ఇక్కడ నుంచి చిన్న డిజైన్ ఏమో పైన వచ్చేసి శారీ బాడీకి తీసుకున్నారండి మొత్తం. కిందేమో బార్డర్ లాగా ఇలా లోటస్ డిజైన్ టైప్లో అయితే కనుక శారీ అనేది ఇలాగే వెళ్తుంది. దీనిలో కూడా చూడండి, నేను చెప్పనే అవసరం లేదు, కనపడుతున్నాయి మనకి 4-5 కలర్స్ అయితే కనుక. ఇందులో కూడా మీరైతే కనుక మిక్స్ అండ్ మ్యాచ్లో చాలా రకాల వాటికి మీరు బ్లౌజెస్తో అయితే కనుక పెరప్ చేసుకుని వేసుకోవచ్చు. వన్స్ తీసుకుంటే చక్కగా బోల్డ్ రకాల బ్లౌజెస్తో అస్సలు బోర్ అవ్వకుండా కట్టినప్పుడల్లా ఒక డిఫరెంట్ బ్లౌజ్తో అయితే కనుక లుక్ ఇచ్చి కూడా మనం అయితే వేసుకోవచ్చు అండి.
తీసుకోండి. గిఫ్టింగ్కి బాగుంది, సారీ క్వాలిటీ బాగుంది, తక్కువ రేట్లో వస్తుంది. ఎవరైనా చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. బట్ ఏ తీసుకోవాలనుకున్నా ప్లీజ్ స్టాక్ అవుట్ అవ్వకముందే తీసేసుకోండి. ఎందుకంటే వ్యూ హై వెళ్ళే కొంచెం ఖచ్చితంగా స్టాక్ అవుట్ అయిపోతాయి. మళ్ళీ రీసెంట్గా కూడా మనకి కామెంట్స్ వస్తున్నాయన్నమాట స్టాక్ అవుట్ అయిపోయింది అనేసి. సో కాబట్టి హర్రీ ఉండి తీసుకోండి. ఇది ఓవరాల్గా అయితే కనుక మరొక లైట్ వెయిట్ జార్జెట్ సారీ, బ్యూటిఫుల్ కలర్. సో మల్టీ బ్లౌజ్తో అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యేలాగా నేను తెప్పించినటువంటి మరొక సారీ. ఎల్లో కలర్ అయితే కనుక దీని మీద కూడా మంచి కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒక పింక్ చూసాం కదా, దాని కోంబో లాగా అయితే కనుక ఈ సారీ చెప్పొచ్చు. ఇది కూడా తక్కువ రేట్లో వస్తుంది. సో ఇలా చూడండి మీరు ఒకసారి అయితే కనుక ఎల్లో కావాలనుకుంటే సేమ్ ఇంతకుముందు మనం చూసినటువంటి పింక్ రిలేటెడ్ సేమ్ ఫ్లవర్, సేమ్ డిజైన్ అంతా కూడా సేమ్ బార్డర్తో సహా. ఇదైతే కనుక మనకి ఎల్లో బ్లౌజ్ రా సిల్క్ మెటీరియల్లో వచ్చింది. సో అది జస్ట్ నార్మల్ క్వాలిటీ ఉంది కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టాను. బ్లౌజ్ మనం వేరే తీసుకోవాల్సి ఉంటుందండి. శారీ నచ్చితే మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇదైతే కనుక మనం పళ్ళు పార్ట్ దగ్గర నుంచి శారీ అనేది చూస్తున్నాము. మనకి శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. ఓకే, ఇదంతా బార్డర్ అండి మనకి కింద. ఇప్పుడు మనం పింక్ చూసినట్టే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ డిజైన్ అండి. కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా యాష్ డిజైన్, ప్రింట్, కింద బార్డర్లో వచ్చినటువంటి లోటస్ డిజైన్ కానీ మొత్తం అంతా కూడా అలాగే వచ్చింది. ఎవరికైనా ఒకవేళ ఇలా కాంబినేషన్ నచ్చింది అనుకుంటే దీనికి మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో గ్రీన్ వేసుకోవచ్చు, యాష్ వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు. లైక్ కాంబినేషన్ అయితే కనుక మీరు ఒకటి రెండు బ్లౌజెస్ వేసుకొని చూసుకోండి, మనకి కాంబినేషన్ అర్థమవుతుంది. సో బాగుంది అనుకుంటే కనుక మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇట్లా వస్తుంది ఎల్లో కాంబినేషన్. ఎవరికైనా ఇష్టం ఉంది అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోండి. అండ్ కోంబోస్ కూడా మనకైతే కనుక అవైలబుల్గా ఉన్నాయి మీషోలో, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు కూడా మనం చాలా కోంబోస్ని షేర్ చేసామండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ బ్లూ కాంబినేషన్ పైన అయితే కనుక ఇది ఒక డిఫరెంట్గా వస్తుంది సారీ అనేది. మిడిల్ పార్ట్లో అయితే కనుక ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేశారు. అటు ఇటు అయితే కనుక మనకి ఇట్లాగా బార్డర్స్ అనేది వచ్చాయి టూ సైడ్లో కూడా. అండ్ ఓపెన్ చేద్దామండి, ఎలా వచ్చిందో చూద్దాము. అసలు పట్టుకుంటే ఎంత ఫ్లోయీ ఉందో చూడండి, మెటీరియల్ మాత్రం అసలు భలే ఉంది. ఇది చూడండి అసలు ఎలా అయిపోయిందో, ఎంత చిన్నగా ఉందో, కానీ క్వాలిటీ సూపర్ ఉందండి. హైలీ రికమెండెడ్ సారీ ఇది కూడా నా తరపుకి వెళ్ళి. ఎందుకంటే పట్టుకుని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, ఖచ్చితంగా నచ్చుతుందండి. అండ్ చాలా మంచి క్వాలిటీ ఉంది. ఇది కూడా మిడిల్ బార్డర్ ఓపెన్ చేస్తే కనుక మనకి శారీకి అనేది ఇది ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి అయితే కనుక ఒకసారి మనం చూద్దామండి. ఇదైతే కనుక మనకి వచ్చేసి శారీ బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ వచ్చేసింది, సెల్ఫ్ బ్లూ కలర్ లానే ఇలా. అండ్ దీనిలో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో ఒకసారి కలర్స్ చూసారా అండి, సారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఆనియన్ పింక్ ఉంది, లైట్ కలర్, డార్క్ కలర్స్, క్రీమ్ కలర్, అండ్ ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, ఇన్ని రకాల కలర్స్లో మీరు ఏ బ్లౌజ్ అయినా కానీ మీరు చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక బార్డర్ టూ సైడ్ కూడా మనకైతే కనుక బార్డర్ అనేది ఇలాగే వచ్చేసింది. సో శారీ అంతా కూడా మనకి కంటిన్యూషన్ అనేది ఇలాగే వస్తుంది మీరు చూసుకున్నట్లయితే. సో మీరు చూసుకోండి, నేను మొత్తం అంతా కూడా మీ ముందే శారీ ఓపెన్ చేసి అయితే కనుక చూపించానండి. ఇదైతే కనుక మనకి ఎండింగ్ వచ్చేసి పళ్ళు అనమాట. కంటిన్యూషన్ ఉంది సారీ, ఇక్కడ కూడా స్టార్టింగ్ అలా ఏం లేదు. సో కంటిన్యూషన్ పైన అయితే కనుక లైక్ ఈ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు. ఇలా ఉంటుందండి సారీ. సో మీరు చాలా డిఫరెంట్ వాటితో అయితే కనుక బ్లౌజెస్తో ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. చక్కగా డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి చాలా ఫ్లోయీ మెటీరియల్లో వచ్చినటువంటి మరొక బటర్ జార్జెట్ శారీ అండి. సో ఇది కూడా హైలీ రికమెండెడ్. కలర్ కాంబినేషన్ నచ్చినా, ఫ్యాబ్రిక్ నచ్చినా కానీ మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది కూడా ఇలా ఉంది, మెత్తగా దూదున్నట్టు ఉందండి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి, జార్జెట్లోనే మనకి ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ ఇలాగ షేడెడ్ కాంబినేషన్స్ కూడా బాగా వస్తున్నాయి కదా. సో దానికోసం అయితే కనుక ఈ పర్టికులర్ శారీని తెప్పించాను. దీంతో కూడా మీరు డార్క్ కలర్స్, లైట్ కలర్స్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్లో అనేది సెట్ చేసుకోవచ్చు అండి. లేకపోతే ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి కూడా మీకు నచ్చిన ఏదైనా డిజైన్ ఉన్నా కానీ చక్కగా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. సో శారీ అయితే కనుక ఓపెన్ చేద్దాము. సో ఎలా వచ్చింది ఏంటనే డీటెయిల్స్ అనేది చూసేద్దాం. శారీ అన్ని కట్టు చెంగు పళ్ళు లాగా అట్లా ఏమి ఉండదు, సింపుల్గా కట్టుకోవచ్చు. యంగ్స్టర్స్కైనా పక్కగా ఇదైతే సూట్ అయిపోతుంది. కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీనిలో కూడా, ఇది చాలా బాగుంది. నాకు ఈ కలర్ కొంచెం బాగా అనిపించింది. సీ గ్రీన్ లేకపోతే సీ బ్లూ అంటామా, లైక్ అలా ఆ సీ గ్రీన్ కాంబినేషన్కి బ్లూ షేడ్ పైన అయితే కనుక మనకి ఈ పర్టికులర్ కాంబినేషన్ వచ్చిందండి. ఇది కూడా చాలా నైస్ కలర్. లైట్ అండ్ డార్క్ షేడ్స్ పైన అయితే కనుక మనకి పర్టికులర్గా ఇలా వచ్చేస్తుందండి. అండ్ చాలా బ్లౌజ్తో అయితే కనుక మీరు దీన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు. ఇట్లా వచ్చేసింది శారీ అంతా కూడా. ఓకే, ఇది గౌన్కి బాగానే ఉంటుందండి. సింపుల్గా శారీలా కట్టుకుని ఒక సింపుల్ ప్లెయిన్ హిప్ బెల్ట్ పెట్టుకున్నా కానీ బాగుంటుంది. అండ్ సిల్వర్ షేడ్ దీని మీద హైలైట్ అయిందండి. ఒకలాంటి జరీ లాంటి లైన్స్ ఉన్నాయి కాబట్టి సిల్వర్ హిప్ బెల్ట్ పెట్టిన స్టైల్ అదురుతుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి, వైట్ మీద అయితే కనుక నేను కొంచెం యానిమల్ ప్రింట్ ఉన్నటువంటి ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక తెప్పించాను. మీకు శారీ అయితే మనకి క్యాటలాగ్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. తీసుకోవాలనుకుంటే కూడా నేను దీన్ని కూడా తప్పకుండా మీకు రికమెండ్ చేస్తాను, తప్పకుండా తీసుకోవచ్చు. అసలు శారీ కూడా చాలా బాగుందండి, చాలా ఫ్లోయీగా.
హైలీ రికమెండెడ్ సారీ ఇది కూడా. ఇప్పుడు ఇలాంటి డిజైన్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సింపుల్గా కట్టుకుంటే భలే ఉంటుందండి ఈ సారీ. తప్పకుండా ఈ చీర నేను మీకు కట్టి చూపిస్తాను. సో ఇది కూడా అన్నీ కూడా బాగున్నాయి, పర్టికులర్గా అట్లా ఏం లేదు. సో మీరు దీంతో బ్లాక్ సెట్ చేసుకోవచ్చు, రెడ్ సెట్ చేసుకోవచ్చు, ఇంకేదైనా అదర్ కలర్ కాంబినేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. సింపుల్గా వేసుకోవాలనుకున్నప్పుడు ఆఫీస్ వేర్కి అన్నిటికీ కూడా ఇది చాలా బాగుంటుందండి. అండ్ రెగ్యులర్ యూజ్ మీద కూడా బాగుంటుంది. కొంచెం నేను చెప్పేది ఏంటంటే వైట్ ఎవరికైనా మెయింటెనెన్స్ కష్టమే, కాస్త అదొక్కటి చూసుకున్నామంటే ఎవరైనా తీసుకోవచ్చు. వైట్ ఎప్పుడైనా కానీ చాలా బాగుంటుందండి. కాకపోతే కొంచెం ఏదైనా పడకుండా ఉండేలాగా, ఎందుకంటే మరకలు పట్టి ఊరినే కనపడతాయని అదొక్క భయమే అంతే. ఓకే, కొంచెం వైట్ మెయింటైన్ చేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది. సో ఎప్పుడైనా కట్టుకుంటాం కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకున్నామంటే మస్తు లైఫ్ ఇస్తుందండి. ఇదైతే కనుక మనకి సారీ కంప్లీట్గా మనకి లుక్ అనేది కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. 2 జింకలు మీకు కనపడుతున్నాయి కదా అండి. సో ఆ జింకలు ప్రింట్తో అయితే కనుక సారీ మొత్తం అంతా కూడా ఇలాగే వచ్చేసింది అనమాట. ఇది డిజైన్. అండ్ ఈ లెంత్ కూడా మీకు అయితే కనుక చాలా చక్కగా వచ్చిందండి. తీసుకోవాలని అనుకుంటే కనుక ఒకసారి దీన్ని చెక్అవుట్ చేయండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్. ఓకే, 80 సెంటీమీటర్ బ్లౌజ్తో అయితే కనుక చాలా సింపుల్గా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకుని అయితే కనుక ఇచ్చారు. వైట్ కలర్ మీద వైట్ కలర్ జార్జెట్ సింపుల్ శారీ అండి. ఇది కూడా మీకు వేసుకున్నప్పుడు శారీ అయితే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. కంప్లీట్ లుక్ ఇది. ఓకే, ఇదండి. సో అన్నీ కూడా బాగున్నాయండి. అన్నీ కూడా నేను ఎంతో ఆలోచించి మన ఫాలోవర్స్కి, మన వ్యూవర్స్కి అయితే కనుక యూజ్ అవ్వాలి, హెల్ప్ అవ్వాలి. ₹1 పెట్టి కొన్నారంటే కనుక తప్పకుండా లైక్ మీకు అది లైఫ్ ఇవ్వాలని నేను అనుకునే అలాంటి ఉద్దేశంతోనే నేను కొంటుంటాను. కాబట్టి తప్పకుండా మీకు అయితే కనుక ఈ కలెక్షన్స్ అన్నీ యూజ్ వస్తాయండి. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అండ్ అప్కమింగ్ కలెక్షన్ అంతా కూడా మీకు ఇట్లా మంచి మంచి కలెక్షన్స్, కొత్త కలెక్షన్స్ అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో షేర్ చేస్తాను కాబట్టి మీకు అన్నీ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా, ఇది కూడా బటర్ జార్జెట్ రిలేటెడ్ అండి. అసలు మెత్తదనం ఏముందంటే ఇంకా అసలు ఆ మాటలు వర్ణించదగం కాదు, అంత సాఫ్ట్గా వచ్చిందనమాట. సో అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, ఎలా అంటే ఒక దూదిని కానీ లేకపోతే వెన్నపూస లాంటిది కానీ ఈ చేత్తో ఫీల్ అయ్యి, ఈ చేత్తో ఈ శారీని బట్టి ఫీల్ అయ్యి ఏది ఎక్కువ సాఫ్ట్గా ఉందంటే ఇదే ఎక్కువ సాఫ్ట్గా ఉందని చెప్తామన్నమాట. అంత సాఫ్ట్గా వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా హైలీ రికమెండెడ్ కలర్ కాంబినేషన్ అండి. అసలు చాలా బాగుంది. మంచి పింక్ పైన అయితే కనుక మనకి ఈ పర్టికులర్ గ్రీన్ సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది. తప్పకుండా తీసుకోండి అండి. ట్రస్ట్ మీ, మీకు ఈ సారీ పక్కా నచ్చుతుంది, కంఫర్ట్ ఉంది అండ్ హైలీ రికమెండెడ్. ఎన్నో బ్లౌజెస్కి కూడా సెట్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ లాగా మీరు దీన్ని యూజ్ చేసుకుని కూడా స్టిచ్చింగ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే ఇలా పింక్ వచ్చిందండి. క్వాలిటీ బాగుంది, దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. బ్లౌజ్ 100% కుట్టించుకోండి. సమ్ టైమ్స్ సెల్ఫ్ వేసుకోవాలనుకున్నప్పుడు కూడా అదిరిపోద్ది దీంతో కాంబినేషన్. సో మంచి ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ కూడా. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి సారీ కంటిన్యూషన్ ఇలాగే వచ్చిందండి. మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఇంత మంచి కలర్స్లో అయితే కనుక ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో బార్డర్ కూడా 2 సైడ్ అలాగే వచ్చాయన్నమాట. సో హైలీ రికమెండెడ్ సారీ అండి. 100% తీసుకోండి, నచ్చిందంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇదైతే కనుక మనకి పళ్ళు. అండ్ కలర్ కాంబినేషన్ సూపర్ అండి. అసలు ఎవరు వేసుకున్నా బాగుంటుందండి. రెగ్యులర్ యూజ్కి అయితే మాత్రం అసలు మహా కంఫర్ట్గా ఉంటుంది. మంచి ఫ్లోయీ కాన్సెప్ట్. మీకు కెమెరాలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ రియల్గా మాత్రం ఇది కలర్ కాంబినేషన్ సూపర్ అండి. హైలీ రికమెండెడ్. 5 స్టార్కి 5+ స్టార్ వేసేయచ్చు, అంత బాగుంది. సో హైలీ రికమెండెడ్. ఇది కూడా తప్పకుండా తీసుకోండి, నచ్చితే అస్సలు మిస్ చేసుకోకూడనటువంటి మంచి డిజైన్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూపెడతానండి. ఇది కూడా బ్లూ అండ్ అంటే నావీ బ్లూ కాంబినేషన్కి అయితే కనుక మనకి ఇట్లాగా బ్లూ కలర్ డిజైన్ అయితే కనుక ఇట్లాగా హైలైట్ చేశారనమాట. బార్డర్ వచ్చేసి సింపుల్ లైన్స్ వేశారు, ప్లెయిన్గా లేదు యాక్చువల్గా. ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి. క్లోజప్ లుక్లో మీకు ఏమైనా అర్థమవుతుందేమో, అంటే కొంచెం కెమెరాకి దూరం ఉంటాను కదా, సెల్ఫ్ డిజైన్స్ అనేవి మన రియల్గానే కనపడతాయి కానీ ఫ్యాబ్రిక్లో కెమెరా కనపడవు అనేది నేను క్లోజప్ లుక్ చేసి మరి చూపెడుతున్నాను. బట్ ఇది కూడా హైలీ రికమెండెడ్ సారీ అండి. సో తీసుకోవాలని అనుకుంటే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. ఇది కూడా ఫ్యాబ్రిక్ వైజ్ చాలా చాలా బాగుంది. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ అనమాట. 80 సెంటీమీటర్ వచ్చేసిందండి. వైట్ కలర్ అయితే కనుక చిన్న ఒక బాక్స్ లాగా చెక్స్ టైప్లో అయితే కనుక ఇచ్చేసారు. ఇది బ్లౌజ్. ఇక్కడ నుంచి సారీ అనేది కంటిన్యూషన్ అవుతుంది. మనకి సింపుల్ లైన్స్ బార్డర్తో వచ్చింది పైన కింద కూడా. ఓకే, ఇది ఒక డిజైన్ అండి. ఇది బ్లూ మీద పింక్ కదా అండి, చాలా బాగా కనబడుతుంది అనమాట. బ్రైట్ లుక్ ఉంది. సో మొత్తం అంతా కూడా సారీ అనేది కంటిన్యూషన్ అంతా ఇలాగే వెళ్ళిపోయింది. సో రెగ్యులర్ యూజ్ మీద కొంచెం బెస్ట్ ప్రైస్లో
కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఒక సింపుల్ సారీ అండి. సో ఓవరాల్గా ఇది మన 10th సారీ చూసుకున్నట్లయితే కనుక, యాక్చువల్గా ఈరోజు నేను టోటల్ 11 చూపించాను. నేను కట్టుకున్న శారీతో కలిపి మీకు డోలాతో కలిపి మీకు టోటల్ 11 సారీస్ అయ్యాయి అనమాట. అన్నిటి లింక్స్ నేను చూపించినటువంటి ఆ జ్యువెలరీ బాక్స్తో కలిపి మీకు మొత్తం డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో మీరు చెక్ చేయండి అండి. ట్రస్టెడ్ సెల్లర్స్ దగ్గర నుంచి నేను ఇంకా కొన్ని కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే వచ్చేస్తుంది ఫెస్టివల్ అనేది. అండ్ అన్నీ కూడా నాకు నచ్చుతాయి కొన్ని, అవి నేను ఆర్డర్ ప్లేస్ చేసి నా దాకా వచ్చేసరికి కొన్ని ఏమో స్టాక్ అవుట్ అయిపోతాయి. అండ్ అన్నీ కూడా నేను కొనుక్కొచ్చి చూపించలేను కాబట్టి నా చాయిస్తో మన ఫాలోవర్స్కి నచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి అవి కూడా యాడ్ చేస్తానండి. చెక్అవుట్ చేయండి, అందులోంచి ఏదైనా కావాలన్నా కానీ పర్చేస్ చేసేసుకోండి ఫటాఫట్ అని. ఓకే, ఇలా అయితే కనుక మనకి సారీ చూడండి అసలు ఎంత బాగా కనబడుతుందో. బ్లూ అండి, బ్లూ మీద పింక్ కలర్ కాంబినేషన్లో ఆ ఫ్లవర్ డిజైన్ అనేది కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది. హైలీ రికమెండెడ్ ఇది కూడా కలర్ కాంబినేషన్. అండి మన వీడియో, మరో వీడియోలో రేపు కలుద్దాం. అన్ని డీటెయిల్స్ అయితే కనుక చాలా క్లియర్గానే చెప్పాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద నాకు కామెంట్ చేసేయండి, తప్పకుండా నేను మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మహా సేల్ కూడా వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు రెడీగా ఉండండి ఆ రోజు పర్చేస్ చేసుకోవడానికి కూడా కలెక్షన్స్ అనేది. సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.